భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, బాల నర్సారెడ్డి, వైవి రామారావు, కుంజా శ్రీను, జోగారావు, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జన్మించి 135 ఏళ్ళైనా సరే వాళ్ళ కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి కారణం భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రచించారు. ఆ కమిటీకి నాయకత్వం వహించి ఇవాళ ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను పరిశీలించి ఆ విధంగా భారతదేశానికి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆ రాజ్యాంగం వల్లనే ఇవాళ అణగారిన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చినాయి అన్న, మహిళలకి రిజర్వేషన్లు వచ్చినాయి అన్న, లేదా ఇవాళ అణగారిన వర్గాలతో పాటు మహిళలకు కూడా ఓటు హక్కు కలిగింది అంటే అది రాజ్యాంగ స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి. కాబట్టి ఏదైతే ఆయన కుల వివక్ష ఎదుర్కొన్నాడు, వర్ణ వివక్ష ఎదుర్కొన్నాడు, మత వివక్ష ఎదుర్కొన్నాడు, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆయన చివరిలో బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించి ఈ హిందూ మతంలో సరైన న్యాయం జరగట్లేదని చెప్పి ఆ మతాన్ని వ్యతిరేకించి ఇవాళ ఆయన పోయాడు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్ళీ హిందూ మతోన్మాదాన్ని తీసుకొచ్చి ఇవాళ మొత్తం కూడా ఇవాళ రకరకాలైనటువంటి రూపంలో కుల వివక్షను తీసుకొచ్చి వర్ణ వివక్షను తీసుకొచ్చి ఇవాళ ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నిజమైన వారసులు అంబేద్కర్ వారసులు కమ్యూనిస్టులు, ముఖ్యంగా మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ వారసులుగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా రాబోయే కాలంలో ఏదైతే అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అమలు చేసేదానికి సిపిఎం పార్టీ పూనుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.